నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలోకి దిగుతున్న గైని సురేష్ గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే సురేష్ గారు. నమస్తే మేడం. మీ స్వగ్రామం ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ధర్మారావుపేట విలేజ్, సదాశివనగర్ మండల్, కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డి నియోజకవర్గం. మీ ఎడ్యుకేషన్ ఏంటండి? నా ఎడ్యుకేషన్ వచ్చేసి బీఆర్కు. ఇప్పుడు వచ్చేసి నేను ఎల్ఎల్బి కూడా చేస్తున్నాను. ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో దిగడానికి ప్రధాన కారణం తెలుసుకోవచ్చా? ఎస్ మేడం, వై నాట్. యాక్చువల్లీ ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు చేద్దామని చెప్పేసి. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నది ఎలా ఉంది అంటే, యాక్చువల్లీ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఈజ్ వాట్. మేము చదువుకున్నాం స్టేట్ సిలబస్ ఒకటే అనుకున్నాం. కానీ ఏంటంటే రాను మేము ఒక స్థాయికి వచ్చిన తర్వాత అరే ఎందుకు మేము ఇలా వెనకబడి ఉన్నాము, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలా ఉందంటే, కాదు స్టేట్ కాకుండా ఇంకో సెంట్రల్ సిలబస్ సిబిఎస్ అని కూడా ఒకటి ఉంటుంది. అందులో దాంట్లో ఉన్న వాళ్ళకే కొంచెం మాకంటే ఎక్కువ మెలకువలు ఎక్కువ ఉంటాయి, వసతులు. దానివల్ల మేము వెనుకబడి ఉన్నామా అని చెప్పేసి ఒకటి నేను గ్రహించి, ఓకే మేము వెనుకబడిపోవడానికి గల కారణం మేజర్గా ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న లోపాల వల్లనేనా. అందరికీ ఒకే ఎడ్యుకేషన్ విధానం అనుకున్నాం, కానీ అందరికీ ఒకలాగా లేదు. డబ్బున్న వాళ్ళకి ఒకటి, పేదవాళ్ళకి ఒకటి అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత చలో ఏదో ఒక రోజు మార్పు వస్తుందిలే అని చెప్పేసి చూసి ఒక అలసిపోయి చలో ఏదో ఒకటి మనమే దీనికోసం ఫైట్ చేద్దాం, ఏదో ఒకటి మన వంతు బాధ్యతగా తీసుకొద్దాం అని చెప్పేసి నేను ఎమ్మెల్సీ ఎలక్షన్లో బరిలో తిరుగుతున్నాను. అంటే మీరు చెప్తున్నది విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలనా? ఎస్. ఏ రకంగా ప్రక్షాళన చేయాలి? ఏ రకంగా అంటే అందరికి ఒకే ఎడ్యుకేషన్ విధానం ఉండాలి. విద్యా విధానం ధనికులకు ఒకటి, పేదవాళ్ళకు ఒకటి కాదు. పేదవాళ్ళు ఎక్కడ అంటే పేదవాళ్ళు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటారు కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో కూడా ఈ ధనిక విద్యార్థులు ఎక్కడైతే చదువుకుంటారో, ఎట్లాంటి స్కూల్ అంటే చదువుకుంటారో అట్లాంటి వసతులు లేకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ చదువుకునే పుస్తకాలైనా ఈక్వల్గా ఉండాలన్నది ఒక మెయిన్ ఎజెండా. అంటే ఒకే దేశం ఒకే విద్యా వ్యవస్థ అమలులోకి తీసుకురావాలన్నా? వన్ నేషన్ వన్ ఎడ్యుకేషన్. వన్ నేషన్ వన్ ఎడ్యుకేషన్ లాగా. అంటే ఇక్కడ సెంట్రల్ సిలబస్, స్టేట్ సిలబస్ అని కాకుండా విద్యా వ్యవస్థ సమూలంగా పెద్దవాడు కార్పొరేట్ స్కూల్లో చదివినా, పేదవాడు గవర్నమెంట్ స్కూల్లో చదివినా ఒకే విధానమైనటువంటి సిలబస్ కావాలి. 100%. దానికి గత ప్రభుత్వాలు ఏవైనా చర్యలు తీసుకున్నాయా, లేక రాబోయే ప్రభుత్వాలకు ఏ విధమైనటువంటి సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు మీరు? గత ప్రభుత్వాలు చేసినాయి అంటే ఏం చేయనట్టే కదా మేడం. ఇప్పటికి కూడా ప్రభుత్వ పాఠశాలలలో గదే చదువుకుంటున్నాము అంటే చేయనట్టే కదా. ఏం చేస్తారని చెప్పేసి ఏం ఆలోచించాలి చెప్పండి. అది కాకుండా మేము గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినప్పుడు మాత్రము అందరికి ఒకటే పేపర్ ఉంటుంది. ప్రభుత్వ పాఠశాల చదువుకున్న వాళ్ళకి ఒకటి, మరి సిబిఎస్ చదువుకున్న వాళ్ళకి ఒకటి లేదు. మరి అందరికి ఒకటే ఎగ్జామ్ పెట్టినప్పుడు వై నాట్ సేమ్ ఎడ్యుకేషన్ ఫర్ ఎవ్రీ వన్? అంటే నీట్ లాంటి ఎగ్జామ్స్, నేషనల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ అందరికీ ఒకే విధమైన ప్రశ్నాపత్రం ఉన్నప్పుడు సెంట్రల్ సిలబస్, స్టేట్ సిలబస్ అని విడగొట్టి ఈ విధమైనటువంటి విధానాన్ని ఎందుకు ప్రవేశపెడుతున్నారు అనేనా మీ ఉద్దేశం? ఎస్ మేడం. ఎందుకంటే అది కాకుండా మేడం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఉన్నాయి, సివిల్ సర్వీస్. ప్రభుత్వ పాఠశాల చదువుకున్న వాళ్ళకి కూడా గదే, కార్పొరేట్ స్కూల్లో కూడా గదే, అందరికైతే ఒకే ఎగ్జామ్ ఉంటుంది కదా. మరి అందులో ఒకే విధంగా ఉన్నప్పుడు ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎందుకు సేమ్ ఉండకూడదు? అందరికి ఒకేలాగా ఉండాలి కదా. అంటే ఏ విధమైనటువంటి మార్పులు చేస్తే విద్యా వ్యవస్థ బాగుపడుతుందంటారు? మార్పులను ఏ విధంగా తీసుకొచ్చినా ఓకే, అందరికి ఒకేలాగా ఉండాలి. అందరికి ఒకటే బుక్ ఉండాలి. ధనికుల పిల్లలు ఒకటే చదవాలి, పేదల పిల్లలు కూడా ఒకటే చదవాలి. అది ఏ విధంగా తీసుకొచ్చినా వీ కెన్ హ్యాపీ దట్. బట్ ఆల్ ఆర్ ఈక్వల్. వేరే దాంట్లో ఈక్వాలిటీ లేకపోయినా అట్లీస్ట్ ఎడ్యుకేషన్లోనే ఈక్వాలిటీ ఉండాలనేది నా ఉద్దేశం. ప్రభుత్వాలు కూడా ఉచితాలు అంటే విద్యా, వైద్యం ఉచితంగా ఇవ్వడం, తర్వాత ఉపాధి అవకాశాలు కల్పించడం, వీటన్నిటిలో కూడా విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలి అనేటటువంటి దిశలో భాగంగా ఇప్పుడు చాలామంది కార్పొరేట్ సంస్థలకు సంబంధించిన, అంటే కార్పొరేట్ విద్యా వ్యవస్థలకు సంబంధించినటువంటి అధినేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా చట్టసభల్లో ఉన్నారు. ఎస్ మేడం, ఉన్నారు. కానీ వాళ్ళ సేఫ్టీ కోసం ఎప్పుడైతే ఇలాంటి ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు తీసుకొస్తే వాళ్ళ వ్యాపారాలు ఎక్కడ దెబ్బతింటాయో అని చెప్పేసి పేదవాళ్ళని పేదవాళ్ళుగానే ఉంచుతున్నారు, ధనికుల పిల్లలు మాత్రం ధనికులుగానే ఉంటారు. ఎందుకంటే మేజర్ ఒకటే, ఎవరైనా సరే పిల్లలు పుట్టగానే
1,00,000 కోట్లు సంపాదిస్తా 1,000 కోట్లు సంపాదించుతా పెడతా అని చెప్పి ఎవరు ఆలోచించారు కదా మేడం. ఏమనుకుంటారు, నా పిల్లవాడికి నేను మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటారు తప్ప వేది కాదు కదా. అట్లాంటప్పుడు అందరికీ ఒకేలాగా ఉండాలి కదా, అది ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి నా ప్రశ్న. అంటే ఈ కార్పొరేట్ విధానం రద్దు అయితే బాగుంటుందంటారా? కార్పొరేట్ విధానాలు ఉన్నా మాకేమో ఎలా ఉన్నా మాకేం దాంతో సంబంధం లేదు. బట్ ఏంటంటే వాళ్ళకి ఎలాంటి విద్యా విధానం ఉంటుందో మా ప్రభుత్వ పాఠశాలలో కూడా అదే ఉండాలి అంటే. దానివల్ల ఏంటంటే ఈ కార్పొరేట్ విద్యా సంస్థల ద్వారా ఏంటంటే ఉపాధి అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయి, ప్రభుత్వ ఉద్యోగాలు పడట్లేవు. చదువుకొని డిఎస్లు వేయట్లేరు ఇవి వేయట్లేదు అంటే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళి ఫిల్అప్ అవుతాయి. అదే ప్రభుత్వ పాఠశాలలో కూడా సేమ్ ఎడ్యుకేషన్ కూడా ఆటోమేటిక్గా టీచర్ జాబులు పెరుగుతాయి, ఆటోమేటిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉంటుంది, అన్నీ ఒకలాగా ఉంటాయి కదా. దీనివల్ల లేకపోవడం వల్ల ఏంటంటే ప్రభుత్వాలలో పనిచేసే వాళ్ళు కూడా బట్టి చదివిస్తున్నారు. అక్కడ ఇవి ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు చదువుకున్నప్పుడు స్కూళ్ళలో చూస్తే 500-600 స్ట్రెంత్ ఉంటుంది. ఇప్పుడు టిప్పి కొడితే ఏదైనా హార్డ్లీ స్కూల్కి అయితే 100 మంది 250 మంది ఉంటే ఎక్కువ అయిపోయాయి. లీస్ట్ 3-4 స్టూడెంట్స్ ఉన్నా కూడా స్కూల్స్ ఉన్నాయి అంటే గవర్నమెంట్ విద్యా వ్యవస్థలో. ఎస్. అంటే ఈ గవర్నమెంట్ విద్యా వ్యవస్థలో డ్రాప్ అవుట్స్ తగ్గిపోవాలంటే ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలంటారు? మేడం, గవర్నమెంట్ ఎడ్యుకేషన్లో డ్రాప్ అవుట్స్ తగ్గిపోవాలి అంటే డ్రాప్ అవుట్స్ తగ్గుతున్నాయి అని అంటే విద్యా విధానంలో లేకపోవడం వల్లనే సరిగా. ఎందుకంటే ఇప్పుడు మేము నార్మల్గా ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకుంటున్నారు, ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే పేదోళ్ళు అన్నట్టు ఒక స్థాయికి వచ్చింది. దానివల్ల ప్రభుత్వం అమలు చేసేటటువంటి విద్యా విధానాన్ని ఒక చిన్న చూపు ధోరణిలో చూస్తున్నారా? అట్లాంటిది ఏం లేదు. చిన్న చూపు అంటే సామాజికంగా ప్రజలు ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకునేటటువంటి విద్యా వ్యవస్థను ఉండేటటువంటి పిల్లల్ని ఒక చిన్న చూపు చూసేటటువంటి ధోరణి ఏమైనా వ్యవస్థలో ఉందా? ఉన్నది, 100% ఉన్నది మేడం. ఎందుకంటే అక్కడ ప్రభుత్వ పాఠశాలలో విద్యను నేర్పే టీచరే ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తలేడు అంటే లోపం ఉన్నట్టేగా మేడం. అంటే తన పిల్లల్ని ఒక గవర్నమెంట్ టీచర్ కూడా, ఆ ఉపాధ్యాయుడు కూడా తన పిల్లల్ని తన స్కూల్లో చదివించకుండా ప్రైవేట్ విద్యా వ్యవస్థలో పెడుతున్నాడు, చదివిస్తున్నా అంటే లోపం ఉన్నట్టేగా మేడం. ఓకే, అంటే లోపం లేకుంటే 100% హీ కెన్ జాయిన్ గవర్నమెంట్ స్కూల్ కదా. అంటే ఏ విధమైనటువంటి సౌకర్యాలు పాఠశాలలకు కల్పిస్తే విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయి? మేడం, విద్యా ప్రమాణాలు పెరిగాయి పక్కన పెడితే కార్పొరేట్గా అందరికి ఒకే విద్యా విధానం మాకు ఉంటే దాంతో అది ఉంటే వీ కెన్ అండర్స్టాండ్. 10 మంది అయినా కూడా నాకు స్తోమత లేదనుకోండి, నేను ప్రభుత్వ పాఠశాల చదువుకుంటా, కార్పొరేట్ స్కూల్లో ఉండే విద్యార్థులు కూడా పోటీ పడతా. బట్ ఏంటంటే ఇక్కడ విద్యా విధానమే సరిగా లేనప్పుడు నేను ఎన్ని పోటీ పడి ఏం చేస్తున్నా, ఏం చేయట్లేకపోతున్నా. అంటే ఆ విద్యార్థుల్లో తగినంత టాలెంట్ ఉన్నా కూడా రాణించలేకపోవడానికి పుస్తకాలు సరిగా లేనప్పుడు విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పుల్లో భాగంగా విద్యా ప్రమాణాలు మెరుగుపరిచి మంచి బోధనా వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు ఒక గవర్నమెంట్ స్కూల్ విద్యార్థి కూడా పెద్ద కార్పొరేట్ స్కూల్లో చదివినటువంటి విద్యార్థుల్లో పోటీ పడే అవకాశం ఉంది. ఎస్ మేడం. అప్పుడే అది ఎప్పుడంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆల్ ఆర్ ఈక్వల్, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుందని చెప్పేసి నా భావన. ఈ ఒక్క విద్యా వ్యవస్థ ప్రక్షాళనేనా లేకపోతే మీ ఎజెండాలో ఇంకా ఏమైనా ఉన్నాయా? మేడం, దీంతో పాటు నాకు ఏంటంటే రిజర్వేషన్లో కూడా కొన్ని మార్పు చేర్పులు చేయాలి. ఎలా అంటే రిజర్వేషన్లు వాడుకున్నానే పోతున్నారు తప్ప రిమైనింగ్ వాళ్ళకి ఎవరికి అందట్లేదు. దాంట్లో ఒకటి కట్ ఆఫ్ పెట్టాలి, బెంచ్ మార్క్. లైక్ ఏంటంటే ఒక్కసారి రిజర్వేషన్లా ఒక గస్టెడ్ ఎంప్లాయీ సాధించింది అనుకోండి, వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్లు తీసేయాలి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ గస్టెడ్లో కొట్టుకొని వాళ్ళ పిల్లలకి హీ గాట్ బెస్ట్ ఆపర్చునిటీ, పిల్లలు చదువుకునే మంచి అవకాశం దొరికినప్పుడు వాళ్ళు చదివించుకుని రిజర్వేషన్ వాళ్ళకేం అవసరం ఉంటుంది, వాళ్ళు మంచి చదివించుకుంటారు, అదే రిజర్వేషన్లో ఉద్యోగాలు కొట్టుకుంటారు. ఇప్పుడు ఇలా పేదోళ్ళ ఉన్న అలాగే ఉండిపోతున్నాం కదా. సో అట్లాంటి బెంచ్ మార్క్ తీసుకోవడం వల్ల ఎట్లా ఇస్తుందంటే ఎన్నుకున్న వాళ్ళు కొందరు ముందుకు వస్తారని చెప్పి నా భావన. అంటే ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అంటే రిజర్వేషన్ కేటగిరీలో ఒకవేళ ఐఏఎస్ ఐపీఎస్ సాధించినటువంటి వాళ్ళ పిల్లలకు రిజర్వేషన్ రద్దు అంటారా? ఎస్, 100%. ఒక గజెటెడ్ ఆఫీసర్ ఎవరైనా సరే కొట్టిరంటే వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్ ఉండకూడదు. అంటే ఒక కుటుంబంలో ఒక గెజెటెడ్ ఆఫీసర్ తయారైతే ఆ తర్వాత తరానికి రిజర్వేషన్ లేకుండా చేయాలనే సంకల్పమా? అట్లాంటిది ఏం కాదు. ఒకవేళ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ కొడుకు ఎగ్జామ్ కండి అతను టైం బాగాలేక చదువుకోలేక అది కాకుంటే వెనక్కి వచ్చేస్తే హీ కెన్ తీసుకోవచ్చు. బట్ ఏంటంటే అప్పటి వరకు మాత్రం ఇలా పిల్లలకి మాత్రం రిజర్వేషన్ ఏం వర్తించకూడదు.
అంటే ఒక గ్రూప్ 1 ఆఫీసర్ ఇంట్లో తండ్రి అంటే గ్రూప్ ఎందుకు 1 మేడం ఇప్పుడు ఈ రిజర్వేషన్లలో చెప్తున్నా ఇప్పుడు రాజకీయ పరంగా రిజర్వేషన్లు ఒకవేళ తీసుకుంటే తెలంగాణలో చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళ తండ్రులు అదే రిజర్వేషన్ లో ఎమ్మెల్యేలు అయ్యారు, వాళ్ళ కొడుకులు అదే రిజర్వేషన్ లో ఎమ్మెల్యేలు అయ్యారు, వాళ్ళ మనవళ్ళు కూడా ఈ రోజు ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతున్నారు. అంటే రిజర్వేషన్ ఉపయోగించి 3 తరాల వాళ్ళు కంటిన్యూగా రాజకీయ పదవులు పొందుతున్నారు. నాట్ ఓన్లీ రాజకీయ పదవులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా సరే ఒక మంచి హయ్యర్ పొజిషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు సామ్రాజ్యం స్థాపిస్తున్న అలాగే ఉంటారు. అట్లీస్ట్ వెనుక ఉన్న వాళ్ళకి కూడా అవకాశాలు రావాలి అంటే వాళ్ళకి తగ్గిస్తేనే కదా, వాళ్ళకి సో అట్లాంటి పాలసీ తీసుకొస్తే ఏంటంటే అట్లీస్ట్ వెనుక ఉన్న వాళ్ళకి అవకాశాలు దొరుకుతాయి అన్నది నా భావన. అట్లాంటి జరుగుతూనే బాగుంటది. ఇలాంటి వాటిని తీయలేక ఈ ఓసీ పాలించే అగ్రకులాల నాయకులు ఏం చేసేసారు, ఈబీసీ అనేది కొత్త సిస్టమ్ తీసుకొచ్చిండ్రు. వీళ్ళకి రిజర్వేషన్లు తీయడం కంటే మనం కూడా ఒక రిజర్వేషన్ ఒక వ్యవస్థ ఏర్పరచుకుంటే అయిపోతుంది, వీళ్ళని హెడేక్ ఎందుకు అని చెప్పేసి వాళ్ళ కొత్త ఈబీసీ అని చెప్పి తీసుకొని ఈబీసీ వ్యవస్థలో వాళ్ళు ఉన్నదే 10%, ఆ 1-2-3% 10% రిజర్వేషన్ తీసుకున్నారంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీల కంటే వాళ్ళు బెటర్ ఆపర్చునిటీస్ పొందుతున్నట్టుగా మేడం ఈబీసీ వాళ్ళు. ఇంకా ప్రభుత్వానికి మీరు ఏమైనా సూచనలు చేయదలుచుకున్నారా? ప్రభుత్వానికి సూచనలు ఏముంది మేడం, ఈ విద్యా విధానంలో అంటే నేను చెప్పేది ఇప్పుడు మీరు ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలోకి దిగుతున్నారు కాబట్టి, మీరు కూడా ఒక పట్టభద్రులు కాబట్టి విద్యా వ్యవస్థ ఒకటే కాకుండా రిజర్వేషన్ వ్యవస్థ ఒకటే కాకుండా ఇంకా ఏవైనా అంటే మీ మనసులో ఇంకా ఏవైనా అంటే ఈ ప్రక్షాళన దిశలో ఇంకా కొన్ని కొత్త రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కోసం సలహా ఇచ్చే సూచన ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉందా మేడం? వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి వాళ్ళ కమిషన్ల కోసం ఏ పథకాలైనా తీసుకొస్తారు, అది కామన్ నడుస్తూనే ఉంటుంది. ఎవరు ఏం చేసినా ఎమ్మిని ఆపినా కొత్త రిజర్వాయర్లు కడుతూనే ఉంటారు, ప్రక్షాళనలు చేస్తూనే ఉంటారు, అలా కావాల్సిన కమిషన్ల కోసం ఏమైనా చేస్తుంటారు. బట్ ఏంటంటే అవన్నీ పక్కన పెట్టి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రక్షాళన చేసేస్తే ఆటోమేటిక్ అందరూ సెట్ అయిపోతారు. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ చేయడం వల్ల ఏంటంటే అందరికి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. బెనిఫిట్ ఏంటంటే కొన్ని తరాలు మారిపోతాయి, జెండాలు మోసే వాళ్ళు తగ్గిపోతారు. లేకుంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చుకుపోవడం వల్ల ఏంటంటే ఎన్ని రోజులు ఇలా అయినా సరే వాళ్ళకు బానిసలుగా బతకడం ఉంటుంది తప్ప వేరే సొల్యూషన్ అన్నది ఏం లేదు. అంటే కేవలం విద్య లేకపోవడం వల్ల, ఒకవేళ చదువుకోవాలన్న ఆసక్తి ఉన్నా కనీస సౌకర్యాలు లేకపోవడం వల్ల చాలా మంది యువత విద్యకు దూరం అవుతున్నారు అంటారు. ఇప్పుడు కొత్తగా స్కూల్ కొడుతున్నారు, మోడల్ స్కూల్ అన్ని, ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్ అన్ని పెడతారు. ఎన్ని స్కూల్ బిల్డింగ్ కడితే ఏంది మేడం, అందులో విద్యా విధానమే సరిగా లేకుంటే ఎన్ని బిల్డింగ్లు కడితే ఏం లాభం ఉంటుంది? అంటే ఈ విద్యా విధానంలోనే సమూలంగా మార్పు తీసుకురావాలా అంటారు. అది మారుస్తే వన్ నేషన్ వన్ ఎడ్యుకేషన్, అదొక్కటి దాంతో అందరి జీవితాలు బాగుపడతాయి. ఎవరైనా మేడం బేసిక్ గా ఎంత కోటీశ్వరులైనా ఎంత పేదోడైనా సరే కోరుకునేది ఏంది, నా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ చదువునియాలని తల్లిదండ్రులు కోరుకుంటారు తప్ప ఇంకో ఏంది నేను 1,00,000 కోట్లు సంపాదించి పెడతా, 1000 కోట్లు సంపాదించేస్తా అట్లాంటి ఆలోచన ఇవ్వదు అనిపిస్తుంది. మేజర్ ఏంది, బేసిక్ సోర్స్ ఏంటంటే ఎడ్యుకేషన్. మన ఇండియాలో అదే కరువు అయిపోయింది. మంచి వాళ్ళ కొడుకులు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే మా వావ్ అని చెప్పి మేము సపోర్ట్లు కొట్టి సందుకలు గుద్దుకుంటున్నాం తప్ప మేమెందుకు మాట్లాడట్లేము, మేమెందుకు ఆ స్థాయికి వెళ్ళలేము. కారణం గ్రహిస్తే మేము చదువుకున్న విద్యా విధానం వేరు, వాళ్ళు చదువుకున్న విద్యా విధానం బట్టి అది రికగ్నైజ్ చేసుకోవడానికి నాకు ఇన్ని రోజులు టైం పట్టింది. నేను చాలా రోజుల నుంచి ఎవరో ఒకరు వస్తారు చేస్తారు ఏదో ఒకటి చేస్తారని ఆలోచిస్తే ఎవ్వరైనా సరే దీని గురించి పట్టించుకునే నాదుడే లేదు. జస్ట్ ఏంటంటే వాళ్ళ కమిషన్ల కోసం పెద్ద ప్రాజెక్టులు తీసుకొస్తారు తప్ప ఈ భవిష్యత్తు తరాల కోసం ఉపయోగపడే విద్యా విధానాన్ని మాత్రం మేము మార్చడం లేదు. అదొక్కటే మార్చుదామని నా ఎజెండా, దానికోసం పోరాటం చేద్దామని చెప్పేసి నా ఎజెండా. ఒక మంచి ఉద్దేశంతో మీరైతే వచ్చారు. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వాలు ఏ రాష్ట్రమైనా కావచ్చు ఉచిత పథకాలు అనేటివి ప్రవేశపెడుతున్నాయి. ఈ ఉచిత పథకాలు వల్ల ఎలా ఉంటుందంటే, ఉచిత పథకము అంటే మీరు ఎప్పుడైనా గమనించండి, మనం అడవుల్లో కానీ లేదా ఘాట్ సెక్షన్లో కానీ మనం ప్రయాణిస్తున్నప్పుడు అక్కడ కొన్ని హెచ్చరిక బోర్డులు పెట్టింటారు. ఇక్కడ ఉన్న జంతువులకు ఆహారం వేయకండి, ఆహారం వేస్తే అవి తమ సహజ సిద్ధమైనటువంటి స్వభావాన్ని కోల్పోతాయి, అంటే స్వతంత్రంగా ఆహారాన్ని సంపాదించుకునే వాటి అలవాట్లను కోల్పోయి ఉచితాలకు అలవాటు పడిపోతాయి అనేటటువంటి బోర్డులు పెట్టింటారు. ఆ విధానమే మనుషులకు కూడా ఎందుకు వర్తించదు? మేడం, వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ఫ్రీ స్కీమ్స్.
బట్ ఏంటంటే వాళ్ళ అవసరాల కోసం ఏమైనా స్కీమ్లు పెడతారు. జస్ట్ దే హ్యాస్ టు రూల్ దట్స్ ఇట్. వాళ్ళ అవసరాల కోసం ఉచితాలు కాదు ఇంకేమైనా చేస్తారు. అదంతా బట్టి వాళ్ళు ఏం సంపాదించేది ఏం లేదు కదా. కష్టపడి పనిచేసే ఉద్యోగాలు చేస్తే ప్రైవేటు గవర్నమెంట్ ఎవరైనా సరే వాళ్ళ మీద ట్యాక్స్లు చేసే కదా మేడం వీళ్ళు ఉచితాలు ప్రవేశపెట్టేది. అంటే కొంతమంది మీద వచ్చినటువంటి లాభాన్ని కొంతమందికి పంచుతున్నారు అంతే. అంటే ఈ ఉచిత పథకాలు అనేటివి వాళ్ళు ఎంజాయ్ చేసుకోవడానికి పంచుతున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడతాయని ఏం కాదు. వాళ్ళ సేఫ్టీ కోసం అంతే. ఇప్పుడు వాస్తవంగా మన వాళ్ళు కూడా కొన్ని బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి ఉందేమో. ఉచితాలకు ఆశపడేవారు తమ సహజ సంపాదన విధానాన్ని కోల్పోతారు అని చెప్పేసి. ఎస్ మేడం, అబ్సల్యూట్లీ రైట్. అది పెట్టాల్సిందే. ఎందుకంటే జనాలలో అవేర్నెస్ పెరిగిపోతుంది, కానీ ఇలాంటి వాటి మీద కాకుండా వేరే వాటిపైన అవేర్నెస్ చాలా వస్తుంది. ఎప్పుడైనా సరే మంచి మీద అన్నది ఎప్పుడు అవేర్నెస్ రాదు. చెడు మీద ఎంత తొందరగా అంటే అంత ప్రభావం వస్తుంది, కానీ మంచిని ఎప్పుడైనా సరే గ్రహించడం చాలా టైం పడుతుంది. చెడు తొందరగా పాకిపోతుంది 100%. మీ కుటుంబ నేపథ్యం సార్? మేడం మా కుటుంబం నిజమే ప్యూర్ అగ్రికల్చర్ ఫ్యామిలీ. మాకు ఒక 2-3 ఎకరాల పొలం ఉంటుంది. రీసెంట్లీ మా ఫాదర్ కూడా ఎక్స్పైర్ అయ్యిండు. ఇప్పుడు మేము ముగ్గురం అన్నదమ్ములము. ఐ గాట్ మ్యారీడ్. నాకు 2 కూతుర్లు ఉన్నారు. అసలు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది మేడం? రాజకీయాల్లోకి రావాలన్నది నాకు చిన్నప్పటి నుంచి ఆశ. ఏదో ఒకటి నార్మల్గా చేయడం కాదు, మనం కూడా ఏదో ఒకటి చెయ్యాలి. మనకు ఎంత సాధ్యమైతే అంత ఏదో ఒకటి చెయ్యాలి అంతే. జీవితంలో ఏదైనా ఒకటి మనం కూడా అందరిలాగా ఏదో ఒకటి చెయ్యాలి, నలుగురికి ఉపయోగపడాలనేది నా కాన్సెప్ట్. అంటే పల్లకి మోయడమే కాదు, పల్లకి ఎక్కాల కూడా అంతే. నలుగురికి మనం సహాయపడినప్పుడే మనం ఏం చేసినా కూడా దీనికి సార్థకం ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఇప్పుడు ఒక చిన్న కన్స్ట్రక్షన్ కంపెనీ రన్ చేస్తున్నా. నేను ఒక్కరిని ఉపాధి పొందడం కాదు, నాతో పాటు 10 మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పి ఐ వాజ్ స్టార్టెడ్ వన్ కన్స్ట్రక్షన్ కంపెనీ. వెరీ గుడ్. మీరు ఇదివరకు ఏదైనా స్వచ్ఛంద సంస్థల ద్వారా కానీ సామాజిక కార్యక్రమాల్లో ఏవైనా పాల్గొన్నారా? అంటే మేడం చిన్న ప్రోగ్రామ్స్ అప్పుడప్పుడు చేస్తుంటా. యాక్చువల్లీ ఏంటంటే లాస్ట్ ఇయర్ మా మండలంలో ఉన్న కొంతమంది విద్యార్థులకు ఉచిత బస్ పాస్పులు ఇప్పియడము, చిన్నవి చేస్తూ ఉంటా. అప్పుడప్పుడు నాకు తోచినంత సహాయం నేను చేస్తూ ఉంటా. ఎవరైనా సరే నా దగ్గరికి వస్తే మాత్రం నా దగ్గర ఎంత ఉంటే అంత హెల్ప్ చేస్తూ ఉంటా. నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చారు కనుక రైతులకు మీరు ఇచ్చే సూచన? రైతులకు ప్రభుత్వానికి ఇచ్చే సూచనలు అంటే ఏముంటాయి మేడం? రైతులకు ఇట్లాంటి గిట్టుబాటు ధరలు కావచ్చు, మేజర్గా అంటే గిట్టుబాటు ధరలు ఇవ్వాలి అంతే తప్ప ఎకరానికి 15,000 20,000 ఇస్తే అవన్నీ వేస్ట్. ఎందుకంటే ఈ అగ్రికల్చర్ ఫార్మింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, రైతులు ఎవరైతే ఉంటుందో, రైతులకి ఏమి ఎక్కువ భూములు లేవు, అంతా ధనికులకే ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే ధనికులకు ఉపయోగపడుతుంది తప్ప కష్టపడి పనిచేసే వాళ్ళకి మాత్రం. కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఈ రైతులు అందరూ ఒకటే మేడం, ఏముంది దెర్ ఇస్ నో కౌలు. ఎందుకంటే వాళ్ళు ఇంకా చేస్తూనే ఉంటారు కాబట్టి. మీరు అన్నారు కదా ధనికులకే ఎక్కువ భూములు ఉన్నాయి కనుక ఆ భూములు కౌలు తీసుకొని కౌలు చేసేటటువంటి రైతులకు ఏ పథకాలు అయితే ఉన్నాయో అవి వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి లబ్ధి పొందే అవకాశం లేకుండా పోతుంది. అది ఇచ్చి కూడా ఎకరానికి 15,000 ఇస్తున్నారు కదా మేడం. ఇప్పుడు 10,000 లాస్ట్ టైం ఇచ్చారు. భూ యజమాని ఖాతాలోకి వెళ్ళిపోతుంది తప్ప కష్టపడి పనిచేసే రైతుకైతే ఏమి ఉండదు కదా. పండించిన పంటలో భాగం వస్తుంది తప్ప ఆయనకు వచ్చే దాంట్లో ఏం రాదు కదా. ఆ స్కీమ్ ఎందుకు తీసుకురంటే వాళ్ళకు బెనిఫిట్ పొందుకోవడానికి తప్ప రైతులకు మాత్రం ఏమాత్రం కాదని చెప్పి నాదొక ఉద్దేశం. రేపు ఎమ్మెల్సీగా మీరు గెలిస్తే మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు? మొట్టమొదటి ఎజెండా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకే విధానం. పేద పిల్లలు కూడా గది చదువుకోవాలి, ధనికుల పిల్లలు కూడా గది చదువుకోవాలి. అదే నా పోరాటం, అదే నా అంకిత భావం కూడా. వన్ నేషన్ వన్ ఎడ్యుకేషన్. దేశం ఒక్కటే, విద్యా వ్యవస్థ ఒక్కటే. ఒకే విధమైన విద్యా విధానం దేశమంతా అమలుపరచాలని కోరుతూ గైని సురేష్ గారు తన సమయాన్ని ఐఆర్ మీడియాతో పంచుకున్నారు.